హాయ్ డార్క్ సోల్స్, వెల్కమ్ టు ది డార్కర్ సైడ్. ఒక మనిషి ఒక అడవిని తన అడుగులతో ఆధిపత్యం చేశాడు అంటే వినడానికి ఎలా ఉంది? పోలీసులు, ఆర్మీ, గవర్నమెంట్స్ ఇలా అన్నీ కలిసి కూడా 20 సంవత్సరాల పైన పట్టుకోలేకపోయారు. అతని పేరు వింటేనే ఎంతోమందికి భయంతో వణుకొచ్చేది. కానీ కొంతమందికి మాత్రం తను ఒక హీరోలా కనిపించేవాడు. తన బుల్లెట్స్తో శత్రువులను భయపెట్టేవాడు. తన బ్రెయిన్తో పోలీసులని తన చుట్టూ తిప్పించుకునేవాడు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ క్రైమ్ హిస్టరీలో ఒక చాప్టర్ లాగా నిలిచిపోయిన లెజెండరీ స్మగ్లర్, మనలో కొంతమందికి వీరుడైన వీరప్పన్ గురించి తెలుసుకుందాం. 1942 తమిళనాడులో ధర్మపురి డిస్టిక్లో ఉండే ఒక చిన్న ట్రైబల్ విలేజ్ గోపీనాథంలో జన్మించాడు. వీరప్పన్ పూర్తి పేరు కోసే మునిస్వామి వీరప్పన్. వీరప్పన్ ఫ్యామిలీ ఫినాన్షియల్గా చాలా వీక్గా ఉండేవారు. తన నాన్న మునిస్వామి అడవిలో ఉన్న గడ్డి తీసుకొని వెళ్ళి ఆవులకి, గేదెలకు పెట్టి ఆ వచ్చే పాలు అమ్ముకొని బతికేవాళ్ళు. వీరప్పన్ చిన్నతనంలో స్కూల్కి వెళ్ళేవాడు కాదు. ఎడ్యుకేషన్ అనే కాన్సెప్టే వీరప్పన్ లైఫ్లో లేదు. తన చిన్నతనం మొత్తం అడవిలో జంతువుల మధ్య, ఆ ట్రైబల్ మనుషుల మధ్య గడిచిపోయింది. చిన్నప్పటి నుంచి అడవిలో బతకడం వల్ల చదువు జ్ఞానం లేకపోయినా చుట్టూ ఉన్న చెట్లు, పుట్టలు, జంతువులను చూసి చాలా నేర్చుకున్నాడు. తన మామ సేవి గౌండర్ ఒక లోకల్ పోర్చర్, అంతేకాక శాండిల్వుడ్ స్మగ్లర్. ఇక్కడ పోర్చర్ అంటే అడవిలో ఉండే జంతువుల్ని వేటాడి వాటిలో యూజ్ అయ్యే వాటిని ఇల్లీగల్గా అమ్మడం, లైక్ ఎలిఫెంట్స్కి ఉన్న దంతాల్లాగా. వీరప్పన్ని చిన్నప్పటి నుంచి తన మామ అడవిలోకి స్మగ్లింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తూ ఉండేవాడు. అలా చూసి చూసి ఆ టైంలోనే వీరప్పన్కి చాలా డీప్గా హంటింగ్, గన్స్ అండ్ ఫారెస్ట్ ట్రేడ్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. 14 సంవత్సరాల వయసులోనే వీరప్పన్ ఫస్ట్ టైం ఒక జింకని చంపాడు. ఆ వయసుకే తన చేతుల్లోకి కంట్రీ మేడ్ గన్ వచ్చింది. ఇలా చిన్నప్పటి నుంచి అడవిలో స్మగ్లింగ్ చేయడంతో తన కనెక్షన్స్ చాలా పెద్దవయ్యాయి. చదువు లేకపోయినా వీరప్పన్ అడవికి మాత్రం ఒక రాజు అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే బుక్స్ లేకపోయినా నాలెడ్జ్తో జంగల్ అనే యూనివర్సిటీకి టాపర్ అయ్యాడు. వీరప్పన్ చిన్నతనంలో అడవి గురించి, అడవిలో బ్రతకడం గురించి మాత్రమే నేర్చుకోలేదు. క్రైమ్ అంటే ఏంటి, లా అంటే ఏంటి అని అన్నీ తెలుసుకున్నాడు. అడవిని తన ఇల్లులాగా చూస్తూ అడవి జీవులని శత్రువుల్లాగా చూసిన వీరప్పన్ కొంచెం కొంచెంగా మనుషులను కూడా అలానే చూడడం స్టార్ట్ చేశాడు. వీరప్పన్కి 17-18 వయసులోనే ఎర్రచందనం స్మగ్లింగ్లో ఎంట్రీ ఇచ్చాడు. తన మామ సేవి గౌండర్ గైడెన్స్తో చాలా ఫాస్ట్గా స్మగ్లింగ్ ఆపరేషన్స్లో ఒక మెయిన్ పర్సన్గా అయిపోయాడు. వీరప్పన్కి స్మగ్లింగ్తో వస్తున్న లక్షల రూపాయలు చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా చేయడం వల్ల చాలామంది ట్రైబల్ వాళ్ళు తన సైడ్కి వచ్చారు. కానీ రియాలిటీలో హీ రూల్డ్ దెమ్ విత్ ఫియర్. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే వాళ్ళకి కష్టాలు, టార్చర్, కొన్నిసార్లు భయంకరమైన చావు కూడా. తన ప్రపంచంలో అపోజిషన్ అనే వర్డ్కి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ చావు. తన పేరు 1980s ఎండింగ్కి తమిళనాడు, కర్ణాటక బార్డర్లో ఒక బ్రాండ్ నేమ్ అయింది. శాండిల్వుడ్ కింగ్, ఫారెస్ట్ డాన్, ఇలా చాలా పేరుతో తన లెజెండరీ స్టార్ట్ అయింది. 1991లో వీరప్పన్ చేసిన బిగ్గెస్ట్ మాస్ మర్డర్ పోలార్ బ్లాస్ట్ కేస్. చామరాజనగర్ డిస్టిక్, కర్ణాటకలో వీరప్పన్ తన స్పై ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని 22 పోలీస్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ని బస్లో చంపడం జరిగింది. తను ఆల్రెడీ బస్కి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ అరేంజ్ చేశాడు. బస్ వచ్చిన వెంటనే హ్యూజ్ ఎక్స్ప్లోషన్. 22 మంది ఒక్క నిమిషంలో మంటలో కలిసిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎంటైర్ సౌత్ ఇండియా పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్నీ షాక్తో ఉండిపోయారు.
ఈ రకం మర్డర్ ఇండియన్ క్రైమ్ హిస్టరీలో రేర్. వీరప్పన్ చేసిన మర్డర్స్లో ఒక ప్యాటర్న్ ఉండేది. వీరప్పన్ స్మగ్లర్ కాదు, ఎగ్జిక్యూషనర్, ఎన్ఫోర్సర్ అండ్ ఫారెస్ట్ టెర్రర్గా మారిపోయాడు. తన గన్ సౌండ్తో ఫారెస్ట్ షేక్ అవ్వడం స్టార్ట్ అయింది. తన పేరు చెప్పడం కూడా చాలామందికి గుండెల్లో వణుకు పుట్టేది. వీరప్పన్ని ఇండియా మొత్తంలో బాగా ఫేమస్ చేసిన యాసెప్ట్ ఏంటంటే హై ప్రొఫైల్ కిడ్నాపింగ్స్. శాండిల్వుడ్ స్మగ్లింగ్తో ఆగిపోకుండా వీరప్పన్ ఇండియన్ గవర్నమెంట్ని, మీడియాని, ఎంటైర్ పబ్లిక్ని టెన్షన్లో పెట్టిన ఒకడు. తన కిడ్నాపింగ్స్కి ఒక గోల్ ఉండేది. అటెన్షన్ గెయిన్ చేయడం, పోలీస్ని బ్లాక్మెయిల్ చేయడం, పొలిటికల్ అండ్ మనీని డిమాండ్ చేయడం. 2000లో యాక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేయడం. ఈ ఇన్సిడెంట్ చెప్పకుండా వీరప్పన్ స్టోరీ కంప్లీట్ అవ్వదు. 2000 జూలై 30 సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ని తన హోమ్ టౌన్ గజ్జల దిన్నె, తమిళనాడు కర్ణాటక బార్డర్లో గన్ పాయింట్లో కిడ్నాప్ చేశాడు. రాజ్ కుమార్తో పాటు తన సన్నిన్లా ఇంకా ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశాడు. వీరప్పన్ని చాలామంది రాబిన్ హుడ్ లాగా చూస్తారు. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత పబ్లిక్ ఒపీనియన్ 2 సైడ్స్గా స్ప్లిట్ అయింది. ఈ కిడ్నాప్కి తన డిమాండ్స్ ఏంటంటే తమిళనాడులో ట్రైబల్ రైట్స్, పొలిటికల్ ప్రిజోనర్స్ రిలీజ్, క్రోర్స్లో మనీ అని మీడియాలో రూమర్స్. టోటల్గా 108 డేస్ టఫ్ సిచ్యువేషన్ నడిచింది. పోలీస్ అండ్ తమిళనాడు కర్ణాటక గవర్నమెంట్స్కి చాలా హ్యూమిలియేషన్ జరిగింది. మీడియా మొత్తం ఈ కేసుని కవర్ చేసి ఇండియాలో సెన్సేషనల్ టాపిక్గా చేశారు. ఫైనలీ సీక్రెట్ నెగోషియేషన్స్ తర్వాత డాక్టర్ రాజ్ కుమార్ని సేఫ్గా రిలీజ్ చేశాడు. రిలీజ్కి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఇప్పటికీ రివీల్ చేయలేదు. లంచం ఇచ్చారా? పొలిటికల్ కాంప్రమైజ్ జరిగిందా? స్టిల్ మిస్టరీ. ఒక రిటైర్డ్ డిఎస్పీని కూడా కిడ్నాప్ చేసి ఫారెస్ట్లో హిడెన్ లొకేషన్లో లాక్ చేసి ఫుడ్, వాటర్ లేకుండా టార్చర్ చేశాడని సర్వేయర్స్ చెప్పారు. వీరప్పన్కి ఒక ప్యాటర్న్ ఉండేది. కిడ్నాప్ చేసి పోలీసులకి సైకాలజికల్ ప్రెషర్ క్రియేట్ చేయడం. వీరప్పన్కి కిడ్నాపింగ్ అంటే ఓన్లీ పైసా కోసం కాదు, పవర్ కోసం. హీ వాంటెడ్ టు ప్రూవ్ నేను ఫారెస్ట్లో ఒక కింగ్ని, ఆర్మీ కన్నా డేంజరస్ని. లంచం డిమాండ్ అన్అఫీషియల్గా డినే చేశారు. కానీ సెవరల్ క్రోర్ రూపీస్ అన్అఫీషియల్గా ఇవ్వడం జరిగిందని రిటైర్డ్ ఆఫీసర్స్ హింట్ ఇచ్చారు. వీరప్పన్ చేసిన కిడ్నాపింగ్స్లో మిలిటరీ స్టైల్ ప్లానింగ్ ఉండేది. జంగిల్ నావిగేషన్, పొలిటికల్ టార్గెటింగ్ వల్ల తనని జస్ట్ క్రిమినల్గా కాదు, నేషనల్ థ్రెట్ లాగా ట్రీట్ చేశారు. ఒక స్మగ్లర్ని ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ లాగా ఇండియా చూడడం స్టార్ట్ చేసింది. కిడ్నాపింగ్ అనే వర్డ్కి టెర్రర్ని కలిపి పోలీస్ని ఇంటెలిజెన్స్ టెస్ట్లో పాస్ అయ్యే లెవెల్లో టెస్ట్ చేసిన క్రిమినల్ వీరప్పన్. రాజ్ కుమార్ కేసు తర్వాత తన నేమ్ ఇండియాలో లెజెండరీగా మారిపోయింది. వీరప్పన్ని పట్టుకోవడం అనే గోల్కి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ వరకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కంబైన్డ్ ఫోర్సెస్గా ఫైట్ చేశాయి. కానీ ఈ ఒక్క మనిషిని పట్టడం ఒక కంట్రీని ఛాలెంజ్ చేయడం లాగా మారింది. పోలీస్కి బిగ్గెస్ట్ డిఫికల్టీ ఏంటంటే వీరప్పన్కి ఫారెస్ట్ నాలెడ్జ్ ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఫుట్ ప్రింట్ చూసి డైరెక్షన్ చెప్పగలడు. అనిమల్ సౌండ్స్ని డీకోడ్ చేయగలడు. వీరప్పన్ ఆల్మోస్ట్ గోస్ట్ లాగా డిసపియర్ అవ్వడం ప్రాక్టీస్ చేశాడు. వీరప్పన్ వర్సెస్ పోలీస్ అని చెప్పడం కాకుండా జంగిల్ వర్సెస్ నేషన్ అని చెప్పాలి. ఒక మనిషి ఒక ఎంటైర్ సిస్టమ్ని డెకేడ్స్ వరకు ఛాలెంజ్ చేయడం అంటే తన కన్నింగ్, బ్రూటాలిటీ అండ్ జంగిల్ మిస్టరీకి ఒక ప్రూఫ్. క్రైమ్, మర్డర్, స్మగ్లింగ్ ఈ రకం ఇమేజ్తో మనందరి మైండ్లో వీరప్పన్ గుర్తుంటాడు. కానీ ఆ ఫియర్సమ్ పర్సనాలిటీలో కూడా ఒక హస్బెండ్, ఒక ఫాదర్, ఒక ఫ్యామిలీ మ్యాన్ కూడా ఉండేవాడు. వీరప్పన్ తన క్రిమినల్ జర్నీ మధ్యలోనే ముత్తులక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ముత్తులక్ష్మి తమిళనాడులో ఒక ట్రైబల్ విలేజ్ అమ్మాయి. చాలా క్వైట్, ట్రెడిషనల్ అండ్ ఇన్నోసెంట్గా ఉండేది.
She never imagined she was marrying someone who would become India's most wanted criminal. కానీ తన పెళ్లి తరువాత ముత్తులక్ష్మి లైఫ్ మొత్తం పోలీస్ చేసెస్, గన్ ఫైర్ అండ్ భయంతో గడిచేది. ముత్తులక్ష్మిని వీరప్పన్ చాలా బాగా ప్రొటెక్ట్ చేసేవాడు. తన మీద పోలీస్ సస్పెన్షన్ వచ్చినప్పుడు తన హైడౌట్స్లో ఉంచడం అండ్ కొన్నిసార్లు సపరేట్ ప్లేసెస్లో పెట్టడం వల్ల ముత్తులక్ష్మి పోలీస్కి డైరెక్ట్ ఎవిడెన్స్గా లేదు. ముత్తులక్ష్మి అండ్ పిల్లలు చాలాసార్లు ఫారెస్ట్లో సీక్రెట్ షెల్టర్స్లో, లోకల్ ట్రైబల్ హౌసెస్లో ఐడెంటిటీ చేంజ్ చేసి ఉండేవారు. పోలీస్ తన ఫ్యామిలీని చాలాసార్లు ఇంట్రోగేట్ చేయడం, కస్టడీలో పెట్టడం, థ్రెట్ చేయడం కూడా చేశారు. తన వైఫ్ ఇంటర్వ్యూస్లో చెప్పింది, వీరప్పన్ నాకు చాలా కేరింగ్ హస్బెండ్. 2004లో వీరప్పన్ని చంపేశాక తన వైఫ్ ముత్తులక్ష్మిని పోలీస్ అరెస్ట్ చేశారు. ఆర్మ్స్ యాక్ట్, మర్డర్ అసిస్టెన్స్ ఛార్జెస్ పెట్టారు. కానీ కోర్టులో ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా 2011లో కోర్టు ఆమెను విడుదల చేశారు. తరువాత తన డాటర్ విద్యారాణి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి సోషల్ వర్క్ అండ్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చింది. షీ సెడ్ అన్ ఇంటర్వ్యూ, నా నాన్న వీరప్పన్ ఫ్యామిలీకి కేరింగ్ ఫాదర్. నేను తన క్రిమినల్ సైడ్ని సపోర్ట్ చేయను, బట్ హీ వాజ్ అన్ ఎ ఫాదర్ టు మీ. క్రైమ్ వరల్డ్లో లెజెండ్స్ అయిన వాళ్ళు కూడా ఒక మంచి మనసు కలిగిన వాళ్ళు. వీరప్పన్ ఒక క్రూయల్ కిల్లర్ అండ్ పవర్ఫుల్ స్మగ్లర్ అయినా తన ఫ్యామిలీ మీద ప్రేమ, తన కుటుంబం మీద ప్రొటెక్షన్ని చూడగలిగాడు. ఈ కాంట్రడిక్షన్ తరువాత ఆయనని ఇంకా మిస్టీరియస్ అండ్ ఫర్గాటబుల్ క్యారెక్టర్గా మార్చింది. ఫైనల్ ఎన్కౌంటర్, డెత్ ఆఫ్ వీరప్పన్. ఒక ముఖ్యమైన క్వశ్చన్, వీరప్పన్ని పట్టడం ఎలా సాధ్యమైంది? ఆయన కొన్ని సంవత్సరాలు పోలీస్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. కానీ 2004 అక్టోబర్ 18 వీరప్పన్ లైఫ్లో లాస్ట్ పేజ్ రాయబడింది. ఆపరేషన్ కకూన్, ద సీక్రెట్ ప్లాన్. తను పట్టుకోవడం కోసం తమిళనాడు STF చీఫ్ కె విజయ్ కుమార్ IPS ఒక అల్టిమేట్ ఆపరేషన్ని ప్లాన్ చేశారు. నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ ఈస్ కకూన్ ఆపరేషన్, మీనింగ్ ఫారెస్ట్లో చిన్న కకూన్స్ లాగా హైడ్ అవ్వడం. ఆ ఆపరేషన్లో STF ఆఫీసర్స్ ట్రైబల్ లోకల్స్ లాగా మంత్స్ వరకు వీరప్పన్ దగ్గరికి చేరారు. వీరప్పన్ హెల్త్ బాగాలేదని ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఐ ట్రీట్మెంట్ కోసం ఫారెస్ట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. 2004 అక్టోబర్ 18 వీరప్పన్తో పాటు ముగ్గురిని, గోవిందన్, చంద్ర, వేలైమలన్, అంబులెన్స్ లాగా ఉన్న వ్యాన్లో ట్రావెల్ చేస్తున్నారు. తన ట్రస్టెడ్ పీపుల్ మాత్రమే ఉండే ఆపరేషన్లో పోలీస్ ఆల్రెడీ వ్యాన్లో STF ఆఫీసర్స్ని సెట్ చేశారు. రోడ్డు మీద వీళ్ళు బస్లో వెళ్తున్నప్పుడు రూట్లో STF రోడ్ బ్లాక్ ప్లాన్ చేశారు. అంబులెన్స్ హొసూర్ ఫారెస్ట్ బార్డర్ దగ్గరికి రీచ్ అవ్వగానే STF సడన్గా ఫైర్ ఓపెన్ చేసింది. వితిన్ సెకండ్స్ ఇంటెన్స్ గన్ ఫైర్ జరిగింది. STF కంట్రీ మేడ్ గన్స్ AK-47తో ఫైర్ చేశారు. వీరప్పన్ దగ్గర వెపన్స్ ఉన్నా షాక్ అండ్ పూర్ విజిబిలిటీ వల్ల ప్రాపర్ కౌంటర్ ఫైర్ చేయలేదు. వీరప్పన్ తొడలో బుల్లెట్ పడింది. బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ట్రై చేసినా కూడా ఎస్కేప్ అవ్వలేక అక్కడే పడిపోయాడు. రఫ్లీ 20 minutesలో వీరప్పన్ అండ్ హిస్ 3 men స్పాట్లోనే చనిపోయారు. ఇదంతా జరిగిన చాలా టైం వరకు పబ్లిక్కి వీరప్పన్ డెత్ని నమ్మలేకపోయారు. సో పోలీస్ తన బాడీని కెమెరాకు చూపించి పోస్ట్ మార్టం ఫొటోస్ రిలీజ్ చేయడం, DNA కన్ఫర్మేషన్ చేయడం చేశారు. వీరప్పన్ని ధర్మపురి గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసి అఫీషియల్గా డిక్లేర్ చేశారు. వీరప్పన్ డెత్ తర్వాత శాండిల్వుడ్ స్మగ్లింగ్ డ్రాస్టికలీ తగ్గింది. ట్రైబల్ ఫారెస్ట్ బెల్ట్లో ఫియర్ ఫ్రీ మూమెంట్ స్టార్ట్ అయింది. తన లైఫ్, క్రైమ్ అండ్ పనిష్మెంట్ స్టోరీ ఇండియన్ క్రైమ్ హిస్టరీలో మోస్ట్ స్టడీడ్ కేస్గా నిలిచింది. వీరప్పన్ ఒక పేరు కాదు, ఒక భయం, ఒక జంగిల్ మిత్, ఒక క్రైమ్ హిస్టరీ చాప్టర్.
తన స్టోరీలో డేరింగ్ ఉంది, క్రుయాలిటీ ఉంది, స్ట్రాటజీ ఉంది, మిస్టరీ కూడా ఉంది. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఒక మనిషి చదువుకోలేదు, కానీ ఫారెస్ట్ని తన టెక్స్ట్ బుక్లో చదివాడు. ఎర్రచందనం, ఐవోరీ, గన్స్తో తన ఎంపైర్ బిల్డ్ చేశాడు. కానీ ఎంపైర్ అనేది చట్టం మీద కడితే ఏదో ఒక రోజు అది కూలిపోతుంది. వీరప్పన్కి కూడా అలాగే జరిగింది. వీరప్పన్ స్టోరీని మనం హీరోయిజంలా చూడకూడదు. ఆయన ఒక బ్రిలియంట్ మెన్, కానీ తన బ్రిలియన్స్ని క్రైమ్ కోసం వాడాడు. తన స్ట్రాటజీ మనకి ఒక లెసన్. రాంగ్ పాత్లో ఉన్న స్మార్ట్ పీపుల్ కూడా చివరికి ఫెయిల్ అవుతారు. తన క్రుయాలిటీ మనకు ఒక వార్నింగ్. భయంతో రూల్ చేయడం ఒక టైం వరకు మాత్రమే పాసిబుల్. తన డౌన్ఫాల్ మనకు ఒక ట్రూత్. జస్టిస్ మే బీ స్లో, బట్ ఇట్ నెవర్ స్లీప్స్. ఈవెన్ వీరప్పన్ చనిపోయిన డెకేడ్స్ తర్వాత కూడా తన గురించి డాక్యుమెంటరీస్, మూవీస్, బుక్స్, ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. తన జీవిత గతం ఒక థ్రిల్లింగ్, డేంజరస్ అండ్ అన్ఫర్గటబుల్ లెసన్. వీరప్పన్ స్టోరీలో థ్రిల్ ఉంది, కానీ విక్టరీ పోలీస్ది. పవర్ ఉంది, కానీ నిజం మాత్రం గెలుపుది. ఒక గుండా రాజ్యంకి కూడా ఫుల్ స్టాప్ ఉందని చూపించాడు. అడవిలో రాజ్యం చేసిన వాడు కూడా న్యాయంకి లొంగక తప్పలేదు. వీరప్పన్ స్టోరీలో మీకు మోస్ట్ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి? కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీస్ని ముందు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.